హాయ్ అండి, ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై నా తీరులో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇవ్వండి. నేను 2 లెగ్గలు తీసుకున్నాను. ఇవ్వరండి, కొంచెం మాంసం వేసాను. కావాల్సినంత ఉప్పు, కారం మన రుచికి తగినట్టుగా, ఆయిల్, మిరియాలు ఒక 6 మిరియాలు, ఒక 4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 3 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు, జీలకర్ర ఒక 1/2 స్పూను, కసూరి మేతి కొంచెం, ఒక 5 ఎండుమిరపకాయలు, రాతి పువ్వు అండి కొంచెం, 2 అనాస పువ్వులండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం 1 స్పూన్నర నెయ్యి, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇంతేనండి. ఇప్పుడు మనం ఇవి డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇగోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. కొంచెం కలర్ మారే వరకు కూడా ఇలాగ చిన్న మంట మీదే వేయించుకోవాలి. అన్నీ ఇవన్నీ వేగేయనేసి మనకి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనం తీసుకోవాలి. ఇగోండి, అన్నీ కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకుందాం. ఇవ్వండి, చల్లారిపోయాయి, మిక్సీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మన రుచికి తగినట్టుగా, 1.5 స్పూన్ కారం వేస్తున్నాను నేను. మసాలా పౌడర్ ఆడాం కదండి, అది 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే స్పైసీ అని చెప్పాం కదా, అందుకని స్పైసీకి తగినట్టుగా ఫుల్ స్పూను 1 స్పూన్ వేసాను. 1 1/2 స్పూన్ నెయ్యి, పెరుగు 2 స్పూన్లు, 1 నిమ్మకాయ. ఇప్పుడు బాగా పట్టించేద్దాం. ఇలా బాగా పట్టించుకోవాలండి. ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఇలాగే ఒక 2 గంటల సేపు ఒకవేళ కనుక మీకు టైం లేకపోతే ఒక 1 అవర్ అన్నా సరే నానబెట్టుకోండి. ఎంత నానితే అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా కలిపేస్తాం కదండి, దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లోని ఒక 2 గంటల సేపు పెట్టేద్దాం. ఇకండి 2 గంటలు అయ్యింది కదా, బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. చూసారా, సాఫ్ట్గా అయ్యింది. అన్నీ కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టాయి. మనమైతే ఫుడ్ కలర్ అయితే మనం వాడలేదు. మనం ఫుడ్ కలర్ వేయకోకుండానే మనకి కారం వల్ల మనకి కలర్ వస్తుంది. ఎలా అయితే వేపుకోవాలో నేను చూపిస్తాను. ఇలాగా నాన్ స్టిక్ది ఇలాగా పెద్ద పెనం తీసుకొని నేను గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె వేస్తున్నానండి. ఆ మాత్రం అయితే సరిపోద్ది. కొంచెం ఎక్కువే వేసాను. ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు ఈ మాంసం అంతా కూడా ఇలాగా ఈ లెగ్లన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఈ చికెన్ పీసులు కూడా అన్నీ పెట్టి సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇదిగోండి, ఒక పక్కన బాగా కాలినాయి కదా, ఇలా రెండో పక్కన కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇదిగోండి, చూసారా, ఇలా కాలాలన్నమాట. ఇలా కాలితే చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా బాగా ఎర్రగా కాలేంత వరకు. ఇప్పుడు కొంచెం మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి. ఇంకా మూత పెట్టవసరం లేదు. కొంచెం మంట పెంచుకొని కొంచెం అటు ఇటు తిరగబెట్టుకుంటూ కాల్చుకోవాలి. ఇగోండి, ఇలా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇగోండి, 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గితే చాలా బాగుంటాయి ఈ మసాలాలోని. ఇగోండి, ఇంతేనండి, అయిపోయింది. ఈజీగా
స్పైసీ చికెన్ అయిపోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఇగోండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ముక్క చూసారా, బాగా ఉడికిపోయింది కదా, ఇలా ఉండాలన్నమాట. మనం మగ్గబెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. నాకైతే ఉప్పులు కారం అన్నీ కూడా బాగా సరిపోయాయి నేను వేసుకున్నాయి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.